ఇది మామూలు బిర్యానీ కాదండోయ్! మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే ఒక్కొక్కరికి చెమటలు పట్టాల్సిందే. ఆంధ్ర చిల్లీ చికెన్ బిర్యానీ రెసిపీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి. లేదంటే మీరే ఫీల్ అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారులేండి. చేసుకున్నారా? సరే, ముందైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికైతే ఫస్ట్ మంచి చికెన్ కొట్టించేసుకొని బాగా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. లోకి పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ చేసుకోండి. థిక్ పేస్ట్ చేసుకోండి. నాలా జారుగా కాకుండా నేనంటే బ్లెండర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ని చికెన్లోకి యాడ్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా, 2 నిమ్మకాయ బద్దలు యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం ఒక బాండీలో నీళ్ళు, ఉప్పు, చూపించిన బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, సోంపు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ఒక బాండీలో నూనె, 2 టీ స్పూన్ల నెయ్యి, చూపించిన బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసి ఇంకో 10 నిమిషాలు మూత పెట్టేసేసుకోండి. 10 నిమిషాల తర్వాత చికెన్ బాగా ఉడికిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది అనుకున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దమ్ కోసం వేరొక బాండి తీసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఒక లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుని దానిపైనుంచి రెడీ చేసుకున్న చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుని పైనుంచి పుదీనా, పచ్చిపాలు, నెయ్యి యాడ్ చేసేసుకొని సిల్వర్ ఫాయిల్తో కానీ లేదంటే తడిబట్టతో కానీ ఒక 15-20 నిమిషాల వరకు దమ్ చేసేసుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో 15 నిమిషాలు వదిలేసేయండి. అంతే, రెడీ అయిపోతుంది. ఈ వింటర్ వెదర్కి మిర్చి ఘాటుతో అదిరిపోద్దండి. అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్.